మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అదే మాదిరిగా మనం సరిగ్గా నిద్రపోకపోయినా, నీళ్లు తాగకపోయినా ఇలాంటి వాటిల్లో కూడా మొహం మీద ముడతలు, ఓల్డ్ ఏజ్ తొందరగా వచ్చే ఛాన్సెస్. ఆల్కహాల్ సార్? ఆల్కహాల్ ఆల్సో కాజెస్, బికాజ్ ఆల్కహాల్ కూడా లిమిట్ కాకుండా ఎక్సెస్గా చేయటం ద్వారా. అంటే ఈ ఆల్కహాల్ అనేది కనుగొన్నది బహుశా నాకు తెలిసి ఈ బ్రిటన్, స్కాట్లాండ్ ఆ ఏరియా నుంచి అనుకుంటాను. వాళ్ళది రిలేటివ్గా చలి ప్రదేశం. వాళ్ళకి చలికి ఏంటంటే కొద్దిగా వామ్త్ ఉండడానికి లేదా వెసల్స్ డైలేటెడ్గా ఉండడానికి ఆల్కహాల్ అనేది తీసుకుంటారు. అది కూడా ఏంటంటే మనకు మళ్ళీ కాకుండా వాళ్ళు తీసుకున్న ఎప్పుడో రోజులో 2 సార్లు 3 సార్లు ఒక గ్లాస్ తాగి వదిలేయటం ఏదో ఉంటుంది. యూజువల్గా మన దగ్గర ఎక్కువ మంది ఆ బాటిల్ ఓపెన్ చేస్తే బాటిల్ అయిపోయే వరకు తాగుతూ కూర్చుంటారు. సో అలాంటిగా తాగటం, ఎక్సెస్గా తాగటం అది డెఫినెట్గా చర్మానికి, అపీరెన్స్కి మంచిది కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాయామం. ప్రతిరోజు వ్యాయామం చేసినాడు ఒక రకంగా ఉంటాడు, అదే వయసు అదే దీనిలో పుట్టి వ్యాయామం చేయనాడు ఇంకో రకంగా ఉంటాడు. బాహ్యం నుంచి వచ్చాయంటే మనకు వచ్చే నీరు, కలుషితమైన నీరు కానివ్వండి, అంటే ఇప్పుడు స్నానానికి వాటికి బాగా ఉప్పు నీళ్ళు వాడితే కొంత చేంజెస్ ఉండొచ్చు, అట్లా కాకుండా మంచినీరు వాడితే కొంత బెటర్గా ఉంటుంది. అదే మాదిరిగా తాగడానికి ఎవరైనా మంచినీళ్ళే తాగగలం, ఉప్పు నీళ్ళు తాగలేము. కాకపోతే తీసుకునే వాటర్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కనుక ఉంటే రిలేటివ్గా మనం బెటర్గా ఉంటాం. అదేవిధంగా మనం చేసే పనిని బట్టి ఒకప్పుడు ఏంటే కనుక మనిషి అనేవాడు కాయ కష్టం మీదే బతికేవాడు. సో అందువలన ఎక్కువ ఆహారం తీసుకున్నా అరిగేది ఆర్ కరిగిపోతుండేది. ఇది కాకుండా మనకి ఒకానొక టైంలో ఈ అనేకమైన ప్యూర్ వాటర్ దొరక్క కంటామినేటెడ్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనం ఒక 5 కేజీలు ఎక్కువ ఉన్నా కూడా ఓ జబ్బు వస్తే ఒక 8 కేజీలు తగ్గిపోయేవాళ్ళం. సో తగ్గిపోయి మళ్ళీ నార్మల్కి వచ్చేవాళ్ళం. బట్ ఈ రోజున మనకి ప్రొటెక్షన్ చాలా పెరుగుతుంది. అంటే దోమకాటు నుంచి నివారణ, ఈగలని నివారిస్తున్నాం, కంటామినేటెడ్ ఫుడ్స్, కంటామినేటెడ్ వాటర్ ఇలాంటివన్నీ తగ్గించడం ద్వారా మనం అనేక జబ్బుల్ని నియంత్రిస్తున్నాం. ఇవి రావడం తక్కువ మూలాన కూడా మనకి అంతకు ముందులాగా ఆ జబ్బు వచ్చి వెయిట్ పోవటం అనేది లేదండి. ఇప్పుడు అదంతా మనకి పెరిగిపోతుంది. దానికి తోడు మనకి ఆర్థికంగా కూడా కొంత ఎక్కువ డబ్బులు ఉండటం ద్వారా మనం ఈ కోక్లను ఇంకోటనో తాగటం, కూల్ డ్రింక్స్, బిర్యానీ విత్ కూల్ డ్రింక్ తాగుతున్నారు. అలాంటివన్నీ కొన్ని పులిని చూసిన అక్కవాతల్లాగా. మామూలుగా మన ఫుడ్లోకి కోక్ అనేది పెద్ద నాట్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్. బట్ ఏంటంటే ఏదో వెస్ట్లో ఫుడ్తో పాటు కోక్ తాగుతారు, మనం కోక్ తాగాలి అనే. యూజువల్గా నా దృష్టిలో యంగ్ వయసులో ప్రతి ఒక్కడు కోక్ కన్నా ఒక 35, 40, 45 దాటిన తర్వాత మాత్రం మంచి డ్రింక్ ఏదంటే కొబ్బరి నీళ్ళు అంటారు. సో ఆ యుక్త వయసులో ఉండగా ఏంటంటే వేరే వాటి మీద కొంత వ్యామోహంతో కోక్ అనో ఇంకోటనో అన్న తర్వాత మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు సెటిల్ విత్ కోకోనట్ వాటర్. సరే, ఇప్పుడు కరెక్ట్గా మంచి పాయింట్ చెప్పారు మీరు. సరే, ఇందులో మనిషి అందంగా యవనంగా కనిపించడానికి ఆహారము, నీరు, గాలి, ఆలోచనలు, వ్యాయామము, యోగా ఇవన్నీ ఇట్స్ కాంబినేషన్ కదా. లైఫ్ స్టైల్ అంటే ఇంత పుస్తకం రాయాలన్నారు మీరు. ఇవన్నీ అందులో వచ్చేవే కదా. ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా సార్, మనం ఈ సమ్మర్లో మనం ఎలా కాపాడుకోవాలి సార్ మన ఆరోగ్యాన్ని? ఆరోగ్యం అంటే కనుక ఇప్పుడు సరిగ్గా నిద్రపడటానికి యూజువల్గా సమ్మర్లో ఏమంటారండి, మనకి డే టైం పెరిగిపోయి నైట్ తగ్గినట్టు ఉంటుంది అన్నమాట. అందుకే పూర్వకాలంలో సమ్మర్లో మధ్యాహ్నం పూటలో ఇంకో గంట పడుకోండి అని పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అమ్మలు వీళ్ళందరూ బలవంతంగా పడుకోబెట్టేవాడు. ఎందుకంటే మనకి రాత్రి నిద్ర తగ్గుతుంది కాబట్టి దాని కాంపెన్సేషన్ అని. జరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఎయిర్ కండిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సో సుఖంగా నిద్రపోవటానికి నేను అదేమి పెద్ద లగ్జరీ అని అంటలేదు. సో ఆ క్లైమేట్ అనేది కొంత కంట్రోల్లో ఉంటే కనుక మనకి రిలేటివ్గా నిద్ర అనేది సుఖంగా కంఫర్టబుల్గా పడుతుంది కాబట్టి సో అలాంటి సాధనాలు కొంత వాడుకుని మన నైట్ స్లీప్ని కరెక్ట్గా పెట్టుకుని అడిక్వేట్గా పడుకోగలిగితే కనుక అది మంచిగా ఉంటుంది. డే స్లీప్ ఈజ్ ఇట్ సజెస్టబుల్ సార్? డే స్లీప్ అంటేనండి పవర్ నాప్ అంటారు. పవర్ నాప్ ఈజ్ సజెస్టెడ్. అంటే దీనిలో కూడా వయసుని బట్టి మారుతున్నాను. వయసుని బట్టి ఉంటుందండి.
అంటే యూజువల్గా ఒక దేశంలో ఈస్ట్లో ఉన్న వాళ్ళకి అదే దేశంలో వెస్ట్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని పని వేళల్లోనూ పని విధానాల్లోనూ మార్పులు ఉంటాయి, వాతావరణం కూడా ఉంటుంది కదా. వాతావరణం బట్టి. సో యూజువల్గా ఈస్ట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కొంచెం ఎర్లీగా లెగిసి డేని కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసేటట్టు ఉంటారు. వెస్ట్లో ఉండేవాళ్ళు బికాజ్ వాళ్ళకి మీరు కనుక మన ఇప్పుడు మెడ్రాసును బాంబే కనుక చూసుకుంటే మెడ్రాస్లో సూర్యోదయం బాంబేలో సూర్యోదయం ఒకటే టైం కావాలి. టైమింగ్స్ మారుతాయి. సో అందువలన ఏంటంటే రిలేటివ్గా మనకి లేట్ స్టార్టర్స్ ఉంటారు అక్కడ. సో ఈ లేట్ స్టార్టర్స్ ఏంటంటే రిలేటివ్గా ఆఫ్టర్నూన్ బ్రేక్ అనేది ఉండదు. ఈ ఎర్లీ స్టార్టర్స్లో ఒకటి వాతావరణం వేడిగా ఉండటం కానివ్వండి, వేరే కారణాలు కానివ్వండి, చెమట పట్టే నేచర్ కానివ్వండి, ఇట్లన్నిటి మూలాన సో కొంచెం ఎర్లీగా పని మొదలుపెట్టి పని ఎర్లీగా బ్రేక్ ఇచ్చుకుని మధ్యలో ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత పని మొదలు పెడతాం అనేది జరుగుతుంటుంది. అది 100% తప్పు అనేది కాదు, బట్ రీజనబుల్గా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే కొంత వయసు ప్రభావాన్ని బట్టి కూడా కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళకి రాత్రులు నిద్ర తక్కువ అవటం ద్వారా లేదా రాత్రుళ్ళు పోయే నిద్రలో క్వాలిటీ తక్కువ అవటం ద్వారా అంటే గురక కానీ వేరే సమస్యలు ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ అంత ఫ్రెష్ అవ్వదు కదా. సో వాళ్ళ స్లీపు పడుకున్నాం అనుకుంటారు కానీ దానికి సరిపడా మైండ్ రిఫ్రెష్ అవ్వటం అనేది ఉండదు అనమాట. అలాంటి సందర్భాల్లో కూడా కొంత ఆఫ్టర్నూన్ నాప్ అనేది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఈ గురక ఈ వ్యాధి అనేది కూడా అదో పెద్ద సబ్జెక్టు, దానికి స్పెషలిస్టులు ఉన్నారు, దానికి మిషన్లు ఉన్నాయి. సార్ ఈ సమ్మర్లో మనం అందాన్ని ఆరోగ్యాన్ని ఉండటానికి వాట్ డూ యూ సజెస్ట్ సార్? అదేనండి. తర్వాత ఏంటంటే మనకి రిలేటివ్గా ఈ ఎండ కాంపనెంట్ బాగా ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి మనది. సో రిలేటివ్గా బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు లాంటిది కానీ ఆర్ సమ్ కవర్గా ఉండేటట్టుగా వాడుకోవడం అనేది మంచిదే. ఇది కూడా కాని పక్షంలో ఇది వాడుతున్నా కూడా ఈ చర్మం మీద వాడుకునే సన్ బ్లాక్స్ అని కానివ్వండి కొన్ని కొన్ని క్రీమ్స్ ఉంటాయి. సో అలాంటివి కొంత వాడటం ద్వారా ఈ మాయిశ్చరైజ్ స్కీమ్స్ వాడుకోవచ్చండి. మాయిశ్చరైజర్ ఏమో అది వేరేనండి. సన్ బ్లాక్ ఉండే క్రీమ్ ఉంటుంది. సన్ బ్లాక్ క్రీమ్స్ వాడటం ద్వారా ఏంటంటే కొంతవరకు ఈ సన్ రిలేటెడ్ డ్యామేజెస్ని కొంచెం తగ్గించడానికి వీలవుతుంది. అంటే మచ్చల్లాగా కానివ్వండి, పొడ అంటారు, ఇట్లా నల్ల మచ్చలు ఇలాంటివి ఎక్కువ రాకుండా కాపాడుకోవడానికి వీలవుతుంది చర్మం వరకు. ఇది కాకుండా మనం సమ్మర్లో నీరు శాతం ఎక్కువ తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ కానివ్వండి, పండ్లు కానీ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే అట్లా నీరు శాతం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నాన్ వెజ్ ఇది కనుక తీసుకుంటే నాన్ వెజ్ మన బాడీలో ఉన్న వాటర్ని కూడా అబ్జార్బ్ చేసుకుని ఎందుకంటే కానీ డైజెస్ట్ అవ్వదు. అందుకే చికెన్ తింటే వేడి చేస్తుంది. వేడి అంటే ఏంటి, యూరిన్ తక్కువ వస్తుంది, ఎల్లోగా వస్తుంది. సో ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చినప్పుడు కొంచెం బర్నింగ్ మిక్చరేషన్ ఇలాంటివి అనిపించేటప్పటికి నేను చికెన్ తిన్నాను నాకు వేడి చేసింది అనుకుంటాం.